వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ నేత టీడీపీ నేతపై కామెంట్స్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీతారాముల శోభయాత్ర. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం. ప్రజాగలంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. బస్తిపాటి నాగరాజు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జియో కార్యాలయం ఎదుట హనుమాన్ దీక్ష పరుల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుకమ్మ పార్టీ శ్రేణులతో అడుగడుగు నీరాజనాలు అందుకుంటూ గురువారం వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలతో అభిమానంతో బైకు ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిర్వహించారు. ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మరియు వైసీపీ ఎంపీ అభ్యర్థి బివై రామయ్య అధ్యక్షులు శ్రీ వైరుద్రగౌడ ఉన్నారు. ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నాకుంది. చెన్నకేశ్వరరెడ్డి గారి ఆశీర్వాదం, మరి రుద్రగౌడ్ గారు, తర్వాత అలాగే బసిరెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, తర్వాత ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ప్రతి ఒక్కరికి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న రామయ్య అన్నగారికి అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. ప్రజలందరి సహాయ సహకారాలు ఉన్నాయి. ఎక్కడికి పోయినా కూడా పాజిటివ్ రెస్పాన్స్ పల్లెల్లో చూసి ఉంటారు. స్వచ్ఛందంగా నామినేషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రజలందరూ అంటే కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అదే సక్సెస్ తోటి మేము తిరిగి మళ్ళీ విజయం సాధించుకొని మళ్ళీ వస్తామన్న విశ్వాసం మాత్రమే. ఈరోజు మంచి దినం అనేసి 18th ఫస్ట్ నామినేషన్ వేయడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో, దేవుడి ఆశీర్వాదంతో ఇవాళ ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. అలాగే జగనన్న ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని జియో కార్యాలయం ఎదుట హనుమాన్ దీక్ష పరుల ఆందోళన. జియో కార్యాలయంలో పనిచేస్తున్న జగిత్యాలకి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి హనుమాన్ స్వామి మాల వేసుకున్నాడు. జియో ఆఫీస్లో మేనేజర్ హనుమాన్ దీక్ష పరుని బూతులు తిడుతూ తన బైక్ లాక్కొని షూ యూనిఫామ్ వేసుకోవాలని ఉద్యోగం నుంచి తొలగించగా విషయం తెలిసిన హనుమాన్ దీక్ష పరులు పెద్ద ఎత్తున కార్యాలయంకు చేరుకుని జియో సెంటర్ ఎదుట జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో సుమారు గంటకు పైగా రోడ్డుపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే మేనేజర్ను క్షమాపణ చెప్పాలని, జియో సంస్థ మేనేజర్ను ఉద్యోగం నుండి తీసివేయాలని హనుమాన్ దీక్ష పరులు డిమాండ్ చేశారు.
జై శ్రీరామ్. నా పేరు రుద్రారం నవీన్. నేను జియో కంపెనీలో జాబ్ చేస్తాను. నేను మాలేసుకున్నాను. అయితే మా మేనేజర్ మా సురేష్ సార్ క్రిస్టియన్స్, మేము హిందువులం. మేము మాలేసుకోవడం జరిగింది. అయితే రూట్ గా బిహేవ్ చేసుడు, అరైతురై కొట్టుడు, షూ లేకుంటే జాబుకు రాకు అని చెప్పుడు, ఇట్లా చాలా జరిగాయి. భిక్షకు పోతే అర్ధగంట టైం ఇచ్చుడు, ఇలాంటివి చాలా జరిగాయి. నా బండిని నన్ను గుంజుకొని షూ వేసుకొని వస్తేనే బండి ఇస్తానని చెప్పిండు. టర్మినేట్ చేసిండు నన్ను జాబ్లోకి వెళ్ళి. నవీన్ రుద్రారావు. దీక్ష చేసుకోవడం తప్ప హిందువులు ఇక్కడ వెళ్ళిపోవడా చులకడా అందరికి ఆర్డర్ ఇచ్చలేదో తీసుకుంటారు హిందువులు. సాంబులు మాల వేసుకునే తప్ప, మాల వేసుకునే తప్ప అవుతున్నట్టుంది ప్రతి కాడ. ఇది మొన్న అట్లనే స్టూడెంట్ జరిగింది. ఇవాళనేమో ఇక్కడ జియో ఆఫీస్ లో ఈ స్వామి జాబ్ చేస్తున్నాడు. ఒక హిందూ అయి మాల వేసుకున్నందుకు క్రిస్టియన్స్ అనే స్వామి ఇందులో మేనేజర్ అట. స్వామిని తిట్టుడు, ఇష్టం వచ్చినట్టు పిలుచుడు, హాఫ్ అన్ అవరే భిక్షకు టైం ఇచ్చుడు, ప్రతిసారి వేసుకున్నప్పటి నుంచి ప్రతి నిమిషానికి టార్చర్ చేస్తుండు స్వామిని. ఇవాళ ఏం జరిగిందంటే స్వామి షూ చేసుకొని రావాలట కంపల్సరీ, లేకపోతే లేదని చెప్పి వాచ్మెన్ తోని బయటికి వెళ్ళగొట్టి బండి ఎక్కుకున్నాడు. జాబ్లోకి వెళ్ళి తీసేయడం కూడా జరిగింది. మరి హిందువులు ఉండి మరి మాల వేసుకోవడమే తప్ప. దీన్ని మేము బాగా ఖండిస్తున్నాం. వెంటనే అతనిని కూడా జాబ్లోకి వెళ్ళి తీసేయాలి, లేదా జగిత్యాలలో జియో అనే ఆఫీసే ఉండకూడదు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా డాక్టర్ శ్రీ బివి జయనాగేశ్వర రెడ్డి గారు నామినేషన్ వేయడానికి శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే కార్యకర్తలతో అభిమానులతో ర్యాలీగా సోమప్ప సర్కిల్ చేరుకొని తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు మాచాన్ డాక్టర్ సోమనాథ్ గారు, బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. టీవీ జయనాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి, నీతి అవినీతికి జరిగే ఎన్నికలని, ఈ కురుక్షేత్ర యుద్ధంలో తెలుగుదేశం పార్టీ గెలుపు లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఆశీర్వాదంతో, స్వర్గంలో ఉన్నటువంటి పద్మశ్రీ మాచార్య స్వామి గారి ఆశీర్వాదంతో, కీర్తిశేషుడు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, ముఖ్యంగా మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు, మేమందరం ఎవరైతే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి అభ్యర్థి ప్రతి ఒక్కరు మద్దతు నామినేషన్ వేయడం జరిగింది. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్నారు, అయిపోయింది. నామినేషన్ ప్రక్రియ ప్రారంభం. రానున్న 25 రోజుల్లో కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వడం ఖాయం. ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి మేము ఏదైతే జయనాగేశ్వరుడి నా తండ్రి తనయుడిగా ఇక్కడ మా కుటుంబం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, కార్యకర్తలు, ప్రతి ఒక్కరు బీజేపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి నామినేషన్ వేసినటువంటి ప్రక్రియని అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి నేను వారికి చేతులెత్తి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ, రానున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసిన పరిపాలన చాలు, ఇంకా కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నామినేషన్ తోటే సైకో పోవాలి, సైకిల్ రావాలనే నినాదాన్ని అతి త్వరలో అంటే 25-26 రోజుల్లోనే కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని చెప్పి తెలియజేస్తారు. కర్నూలు జిల్లా ఆలూరులో రేపు జరిగే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగలం పర్యటనను విజయవంతం చేయాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు కోరారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆలూరు అసెంబ్లీ అభ్యర్థి వీరభద్ర గౌడ్లతో కలిసి నాగరాజ్ హెలిప్యాడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగరాజ్ మాట్లాడుతూ, ప్రజాగలం యాత్రలో ప్రధానంగా జిల్లా సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి హామీ తీసుకుంటామని తెలిపారు. ఇక టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న నాగరాజు, బాబు యాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. ప్రజాగలం పేరుతో రేపటి దినం ఆలూరు ప్రజల ముందుకు వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలూరు రావడం రేపు ఒక శుభసూచకం, శుభదినంగా కూడా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రచార పర్వంలో భాగంగా రేపు మన ఆలూరు పట్టణానికి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఆ బహిరంగ సభలు అయితేనేమి, ఎక్కడైతేనేమి ఈ ఆలూరు సమస్యల మీద మనకంతా ఒక భరోసా కూడా రేపు దొరుకుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఈ వేదవతి ప్రాజెక్టును శాంక్షన్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదే కావున అది ఈ పరిపాలనలో భాగంగా తెలుగుదేశం పార్టీ తదనంతరం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును నేరుగా చేశారు. ఇక్కడికక్కడ ఒక ఇంచు కూడా ఆ పని జరగకుండా ఆపేశారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో మనకు తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలిచిన తర్వాత ఈ ఆలూరు పట్టణానికి ఒక భరోసా కావాలి. కాబట్టి రేపు జరగబోయే బహిరంగ సభలో మన చంద్రబాబు గారు ఒక భయంకరమైన భరోసా ఇవ్వబోతున్నారు. మనకు ఈ వేదవతి ప్రాజెక్టు ఇచ్చింది మన తెలుగుదేశం పార్టీ కాబట్టి కంప్లీట్ చేస్తానని కూడా రేపు హామీ మనం ఎంతైనా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ హామీ రేపు వస్తుందని చెప్పేసి మరొక్కసారి నేను ఆశిస్తున్నాను. అంతేగాక ఈ ప్రాంతం వలసలకు, కరువుకు నిలయం వాస్తవంగా. అందులో భాగంగా త్రాగడానికి కూడా నీళ్ళు లేకుంటే ఆ నగరడోన రిజర్వాయర్ను శాంక్షన్ చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. దాన్ని కూడా పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇవన్నీ సక్రమంగా జరిగి ఈ సాగునీరు మనకి ప్రతి ఎకరాలకు రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కావున రేపు చంద్రబాబు గారి సభను మనమంతా కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అంతేగాక యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ గారు ఈ ఆలూరు పట్టణాన్ని పదే ప్రస్తావిస్తున్నారు ఎక్కడికి పోయినా కూడా. అంటే ఈ ఆలూరు మీద తెలుగుదేశం పార్టీకి ఎంత నిబద్ధతతో ఒకసారి గమనించగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కరువే కాదు, త్రాగునీటికి కూడా నోచుకోలేకున్నారని చెప్పేసి నారా లోకేష్ గారు రాజమండ్రి అయితేనేమి, వైజాగ్ అయితేనేమి పలు వేదికల మీద చాలాసార్లు చెప్పారు. కాబట్టి రేపు దీనికోసం మిషన్ రాయలసీమ అనే పథకం పెట్టాలని చెప్పేసి కూడా నారా లోకేష్ గారు భావించారు. కాబట్టి నారా లోకేష్ యొక్క అభిమతాలు అయితేనేమి, చంద్రబాబు గారి యొక్క ఆశయాలు అయితేనేమి, అవన్నీ మన ఆలూరు పట్టణానికి తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే మాత్రం వారిద్దరి సమక్షంలో సంక్షేమం అయితేనేమి, అభివృద్ధిలో అయితేనేమి ఆలూరు పరుగులు ఎత్తాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలన్న ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందులో భాగంగా రేపటి దినం జరగబోయేటువంటి బహిరంగ సభకు, కార్నర్ మీటింగ్లకు
తండోపతండాలుగా భారీగా జనాలు వచ్చేసి సార్కు స్వాగతం పలికి మనమంతా ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ ఆలూరు పట్టణానికి, ఆలూరు నియోజకవర్గానికి శాసనసభ అభ్యర్థిగా ఉన్నటువంటి వీరభద్రగౌడ్ అన్న గారిని మరియు లోక్సభ అభ్యర్థిగా ఉన్నటువంటి పంచలింగాల నారాయణ నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యానగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం రోజున శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని సాయంత్రం శ్రీ సీతారాముల వారి శోభయాత్ర శ్రీ విద్యానగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నుండి ప్రారంభమై గాంధీ చౌక్ వరకు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా సాగింది. ఈ శోభయాత్రలో మహిళలు, చిన్నారులు, డ్యాన్స్ మాస్టర్ రామ ఆధ్వర్యంలో నృత్యాలు చేస్తూ శోభయాత్రకు వన్నె తెచ్చారు. ఈ శోభయాత్రకు ముఖ్య అతిథులుగా సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి హాజరయ్యారు. कर्मयुगल मंडल सतत रामदास पोषक श्रीरामचंद्र वितत भद्रगिरि निवेशक राज मंदिर श्रीरामचंद्र बाबु मध्य विलसिते प्रिया కర్నూలు జిల్లా మంత్రాలయంలో బీజేపీ టీడీపీ వర్గ విభేదాలు బట్టబయలయ్యాయి. టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి బీజేపీ నాయకులను, కార్యకర్తలను దూరం పెడుతున్నారని బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. బీజేపీ సీనియర్ నాయకులు పురుషోత్తం రెడ్డి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రారెడ్డిపై హాట్ కామెంట్ చేశారు. టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి బీజేపీ నాయకులను, కార్యకర్తలను నిర్లక్ష్యం చేసి హేళన చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత పురుషోత్తం రెడ్డి విమర్శించారు. మేము కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి బీజేపీ తరఫున వాల్మీకి నాయకుడు బోయే రాముడను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నామని, నామినేషన్ దాఖలు చేస్తామని అన్నారు. ఒక్కరికన్నా చెప్పినదా నాకొద్దులే, జిల్లా జనరల్ సెక్రటరీ, స్టేట్ కౌన్సిల్ మెంబర్, వీళ్ళకి నష్టమేముంది? వద్దంటున్నామా? ఆయన పిలవద్దంటే మా తప్పు, మమ్మల్ని ఎందుకు పిలవలేదంటున్నా?
అన్న కొద్దిగా నవ్వుసానన్న ఒక్క సెకండ్ వెనక్కి వస్తే రాష్ట్రంలో జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లోన సాధారణ ఎన్నికల్లోన టీడీపీ బీజేపీ జనసేన పొత్తు రాష్ట్రంలో ఏ విధంగా తెలియదు ఉంది. కానీ ఈ మంత్రాలయం నియోజకవర్గంలో దురదృష్టవశాత్తు ఇక్కడ టీడీపీ నాయకులు మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు, చాలా అవహేళన చేస్తున్నారు. నిన్న బాలకృష్ణ గారు ఇక్కడ వచ్చిన తర్వాత మంత్రాలయం నియోజకవర్గం ఆదరణ ఎన్నికల నియోజకవర్గం వచ్చిన తర్వాత మాకు ఇంటిమేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇన్విటేషన్ కానీ ఏమి చెప్పకపోవటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మాది చిన్న పార్టీ అనే ఉద్దేశంతో వాళ్ళు విధంగా చేస్తున్నారు. తప్పకుండా ఈ వైసీపీ పరిపాలించిన 2019-2000 వరకు ఇక్కడ జరిగిన ప్రతి అన్యాయాన్ని, ప్రతి అవినీతిని, ప్రతి అఘాయిత్యాన్ని, ప్రతి రౌడీజం ని, గూండాయిజం ని ఈ 5 సంవత్సరాలు బీజేపీ పార్టీ తరఫున మేము పోరాడినాం. ఇక్కడ ఇప్పుడున్న టీడీపీ పార్టీ చెప్పుకునే నాయకులు ఈ 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ మాకు కనిపించలేదు. మా పార్టీ చాలా బలంగా ఉంది. ఇక్కడ మమ్మల్ని ఇంతగా అవహేళన చేసి చిన్న చూపు చూస్తే మాత్రం సాధించే సమస్య లేదు. ఎందుకంటే నిన్ననే మా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు చెప్పినారు, బీజేపీ అజెండాని మేము ఫాలో అవుతాం తప్ప టీడీపీ అజెండా ఫాలో కావాలంటే మాకు కాదు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే బీజేపీ అంటే ఎందుకు ఇంత చిన్న చూపు? నిన్న బాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చినారు. ఎన్నికలు మంత్రాలయం నియోజకవర్గాల్లో ఇద్దరు టీడీపీ అభ్యర్థులకి ప్రచారం చేసి ఆదాయం 8 నుంచి ఆదాయం పోవడానికి 10 నిమిషాలే టైం పడుతుంది. అక్కడికి పోయి బీజేపీ అభ్యర్థికి ఎందుకు ప్రచారం చేయలేదు? మాకేమో 10 సీట్లు ఇచ్చి 165 మిగతా అసెంబ్లీలోన ఊడిగం చేసినారు ఈ టీడీపీ వాళ్ళ మతోన. ఇక్కడికి వచ్చిన బాలకృష్ణ ఎందుకు ఆడపోయి బీజేపీ అభ్యర్థికి ఓటేయమని ఎందుకు చెప్పలేదు? పొత్తులో భాగంగా బీజేపీ ఉందా లేదా అని మాకు అనుమానం వచ్చేటట్లు ఇక్కడ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇది ఏమాత్రం సాధించం. మేము మా దాంట్లో కూడా మా కోసిగి మండలం ప్రెసిడెంట్ ఉన్నాడు, వాల్మీకి ఆయన కూడా బోయ రాముడు అని. తప్పకుండా హైకమాండ్ తో మేము పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఫ్రెండ్లీ కంటెస్ట్ కి మేము దిగాలనుకుంటున్నాము. రాముణ్ణి మా అభ్యర్థిగా పెడతాము. ఒకవేళ హైకమాండ్ వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఏదన్నా ఉంటే మేము తప్పకుండా ఇండిపెండెంట్ గా రాముడితో పోటీ చేస్తాము. టీడీపీలో ఉన్న వాల్మీకి కాదు, ఎక్కడున్నా మా పార్టీలో కూడా వాల్మీకి ఉన్నారు, బోయ వాళ్ళు ఉన్నారు. రాముడు చాలా మంచివాడు, ఆయనతో తప్పకుండా మేము రాబోయే ఎన్నికల్లో పోటీ పెట్టిస్తాము. ఎవరికి ఎన్ని ఎట్లా వస్తాయో చూసుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన దానికి ఫలితం ఏంటని ఈ ఎన్నికలు మేము కూడా చూడదలుచుకున్నాం. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పోతర్లంక గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి నక్క ఆనందబాబు ప్రచారానికి భారీగా తరలివచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుంటి ఆడుపడుచులు తమ గ్రామంలోకి రావగానే నక్క ఆనందబాబుకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ 5 సంవత్సరాల క్రితం ఏ వర్గాలు నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారో ఆ వర్గాలన్నీ దంగపడ్డాయన్నారు. పోలవరం అభివృద్ధి అడ్డగోలుగా ఆపేశాడని, గంజాయికి హాబుగా మార్చేశాడు, ఇసుక దోపిడీ చేసింది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కావున అభివృద్ధి సంక్షేమ యువతకి ఉద్యోగాలు ఇచ్చే దిశగా ముందుకు వెళ్తాం, సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. కేసులు 12 సిబిఐ కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో బయటపడటం ఇప్పుడప్పుడే ఆయన తరం కాదు. అధికారం పోతే శాశ్వతంగా జైలుకి వెళ్తాడు. కాబట్టి ఏదో విధంగా అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అన్ని అడ్డదారులు తొక్కుతా ఉన్నాడు. విజ్ఞులైన మీరందరూ కూడా ఆలోచన చేయండి. ముఖ్యంగా ఈ లంక గ్రామాల ప్రజలు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి మీరందరూ ఎంతో అండదండగా ఉంటా ఉన్నారు. ఇవాళ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుచుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి మళ్ళా రావాల్సిన అవసరం ఉంది. మన కోసం కాదు, చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు. చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏం కాదు ముఖ్యమంత్రి పదవి. ఇలా పదవుల కోసం కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్ర యువత కోసం, ఈ గ్రామాల అభివృద్ధి కోసం, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం మరొకసారి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీరు గెలిపిస్తారని చెప్పి నేను కొండంత ఆశతో ఉన్నాను. ఖచ్చితంగా మీకు తెలుసు, అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ ఎన్నో మనం పరిష్కారం చేశాం. ఇవాళ నేను చెప్తా ఉన్నా, మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కొల్లూరులో మీటింగ్లో, బహిరంగ సభలో,
ఈ గ్రామాలకు లంక గ్రామాలకి పోతాలంక ఎత్తిపోతల పథకం 50 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి తయారు చేశాం. ఇవాళ ఆ పథకం ఒక విధంగా కోనరిల్లుతూ ఉంది. దాన్ని మళ్ళా బాగు చేసుకుందాం. బ్యాక్ వాటర్తో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. లంక గ్రామాలన్నీ ఉప్పు నీటితో ఇబ్బంది పడిపోతా ఉన్నారు. వెనక కొడతా ఉంది సముద్రం బ్యాక్ వాటర్ అని చెప్పి చెక్ డ్యామ్ కడతామని చెప్పి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 2 నెలల్లోనే వాళ్ళు అక్కడ శంకుస్థాపన చేశారు. సిగ్గు లేదు వాళ్ళకి. పోతర్లంకకి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన రాయి ఉంటే మనం వచ్చి పూర్తి చేశాం దాన్ని. ఇవాళ దానికి ఒక శంకుస్థాపన చేసి పాలాభిషేకాలు చేయించుకున్నారు. చెక్ డ్యామ్ లేదు, ఏమి లేదు. అవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో పూర్తి చేసుకుంటామని చెప్పి సందర్భంగా చెప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇలా గ్రామాల్లో కానీ గ్రామాల్లో ఉన్నటువంటి పల్లెల్లో ముఖ్యంగా దళిత వాడలో కానీ బీసీ కాలనీలో కానీ సంపూర్ణంగా సీసీ రోడ్లు నిర్మాణం చేసుకొని గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసుకున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట నెలకొన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ ఉత్సవం ఈ రోజు రాత్రి జ్యోతినగర గాండ్ల కులస్తుల ఉత్సవం. గాండ్ల కుల తరపున అన్నదానం గాండ్ల కమిటీ సభ్యులు మరియు ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.